ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమ అరెస్టులు పరిశీలించినట్లయితే మహిళలకు భద్రత లేదు. అలాగే అరెస్టులు చూసినట్లయితే ఎవరైతే మంచిని బలపరుస్తూ మాట్లాడారో వాళ్ళందరినీ అరెస్టు చేసే విధానం ఈరోజు మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపుగా వెళ్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపుగా అడుగులు వేస్తుంది అని చెప్పి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు నిన్నగాక మొన్న జరిగిన పోసాని కృష్ణమురళి గారి అరెస్టు పరిశీలించినట్లయితే అర్ధరాత్రి వెళ్లడమే కాకుండా ఒక నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. అలాగే ఆ రోజు రాత్రి అరెస్ట్ చేసి నెక్స్ట్ రోజు డేటెడ్గా వాళ్ళు చూపించే విధానం మనం పరిశీలించినట్లయితే మంచిని ప్రోత్సహించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారే తప్పితే పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచే ప్రభుత్వం ఈరోజు కాదు అని అందరం గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళ పద్ధతి మార్చుకొని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలపైన అరెస్టులు లేకుండా ఈరోజు మంచిని ప్రోత్సహించే వాళ్ళు నిర్బంధించే తీరును గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనందరం కూడా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని. ఇప్పుడు ఏదైతే మన ఈ ప్రభుత్వం పాలన చూస్తున్నామో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చెప్పారో అదొక్కటే వాళ్ళు అమలు చేస్తున్నారు తప్ప మిగిలినవేవి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటన్నిటినీ పక్కన పెట్టారు. ఇప్పటికీ 9 నెలలు దాటి వస్తుంది. ఏంటో వాళ్ళు చేశారంటే ముందు సోషల్ మీడియా ఏదైతే యాక్టివ్గా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ తొక్కిపెట్టి న్యూస్ అనేది బయటికి రాకుండా మిగిలిన ఛానల్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని న్యూస్ని సోషల్ మీడియా ద్వారా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే అభిమానులు వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ భయప్రాంతం చేయడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అందరినీ అకస్మాత్తుగా రాత్రిపూట వెళ్ళి అరెస్టులు చేసి కావాలని చెప్పేసి ఒక కేసులో బెయిల్ వస్తే రెండో కేసులో రానివ్వకుండా ఒక 20-25 కేసులు డిఫరెంట్ అంటే ఒక సినీ తరహాలో వాళ్ళు ఇది చాలా ప్లాన్డ్గా మైండ్ గేమ్ ఆడడానికి ప్రిపేర్ అయ్యి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు ఒకటే చెప్పారు, నేనున్నాను, ఏదైనా సరే నేనుండి మొత్తం పార్టీ అందరూ కూడా నిలబడతారని చెప్పారు. మొన్న మనం వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చూసాం. అదేవిధంగా రీసెంట్గా పోసాని కృష్ణమురళి గారిని ఆయన ఇంటికి వెళ్ళి మరి ఆయన నేను భోంచేసి వస్తానమ్మా అన్నా సరే బలవంతంగా ఆయన్ని బయటికి తీసుకెళ్ళిన విధానం చూసాం. అంటే ఎక్కడా కూడా రూల్స్ అనేవి మాకు వర్తించవు, మేము అనుకుంటే చేస్తాము అనే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరొక్కసారి చెప్తున్నాం, మీరు ఇలాగే ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీరు కోర్టుల్లో ఏదైనా రకరకాల కేసుల ద్వారా ఈ సెక్షన్ ఆ సెక్షన్ ద్వారా ఏదైనా బయటికి రానివ్వకుండా ఆపగలుగుతారేమో, కానీ ప్రజల్లో వచ్చే కోపాన్ని ఈరోజు చూసాం. మీకు పథకాలు కూడా సూపర్ 6 అన్నారు, సూపర్ 6 చేయట్లేదు. అలాగే ఇలాంటి అరెస్టులు ఇవేవి కూడా ప్రజలు ఊరికే గమనిస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ప్రజలే ముందుకొచ్చి మిమ్మల్ని తిరస్కరించే విధంగా అవుతుంది. కనీసం ఇప్పుడైనా మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఇలాంటివి కాకుండా సంక్షేమం మీద దృష్టి పెడితే కనీసం వచ్చేటప్పుడు మీకు కొంచెమైనా మంచిగా ఉంటుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడం కానీ ఆపడం కానీ మీ తరం కాదని మరొకసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అక్రమ అరెస్టులు చాలా దురదృష్టకరం. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 8-9 నెలల్లో ఉన్న దురదృష్టకర పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ స్వాతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదని చెప్పడానికి ఇది చాలా విచారిస్తున్న పరిస్థితి. ఈరోజు ఈ 8-9 నెలల్లోనే ఇది అధోగతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయిన విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ రూల్ ఆఫ్ లా కానీ లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ముఖ్యంగా మనకి ప్రామినెంట్ పర్సన్స్ అనేక మంది, ముఖ్యంగా సినిమా నటుడు పోసాని కృష్ణమురళి గారు, ఆయన మీద ఈ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద అంటే హ్యాబిచువల్ అఫెండర్ కింద అనేక నేరాలు చేసిన వ్యక్తి కింద ఆయన మీద కేసు పెట్టడం అన్నది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. చాలా దురదృష్టకర పరిణామం. ఆయన నిర్మాతగా, నటుడుగా, అనేక సేవలు, దర్శకుడుగా అనేక సర్వీస్ చేశాడు. కళారంగానికి చెందిన వ్యక్తి, అందరికీ కావాల్సిన వ్యక్తి. ముఖ్యంగా ఆయన 65 సంవత్సరాలు వయసు, ఏ రకమైన ప్రమాణాలు పాటించకుండా రాత్రిపూట అరెస్ట్ చేయటం, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయటం, వేధించటం, ఇవన్నీ కూడా చాలా
ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ తీవ్రంగా ఖండించాల్సిన విషయాలు. ఇంకా ఎంతసేపు కూడా ప్రభుత్వం పరిపాలన వదిలేసి ఈ కక్ష సాధింపు, వేధింపులు, అరెస్టులు దీని మీదే పూర్తిగా కేంద్రీకరించడం అన్నది చాలా దురదృష్టకర పరిణామం. దీనికి తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు వారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి వారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటనేది చెప్పాలి. ఆయన అనుభవం ఉన్నటువంటి వారు అవతల పవన్ కళ్యాణ్ కూడా చెడగొట్టి ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించి సుబ్రహ్మణ్య స్వామి గారికి కూడా కేసు వేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, అక్కడ అల్లర్లు అవి కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి వారు వేయడం కూడా జరిగింది. ఆయన ప్రజాక్షేమం కోసం ప్రజావాజ్యంలో వేసేవేతనే కాబట్టి అతను కూటమి ప్రభుత్వంలోనే, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు వారు. అందువలన చంద్రబాబు నాయుడు గారు మీరు నడిచినటువంటి నడక ఏదైతే ఉందో అది తప్పు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది మేలు చేయదు. మీ కక్ష సాధింపులు అవి చేసుకుంటేలాగుంటే ఆ రోజు 10 ఏళ్ల క్రితం ఎప్పుడో పోసాని కృష్ణమురళి గారు ఏదో మాట్లాడిన దాని గురించి మాట్లాడితే ఆ రోజు గొలుగొండలో అయ్యన్న పాత్రుడు గారు గుర్తు తెచ్చుకోవాలి. 2 సాయి భక్తులు మరణం, అన్నపూర్ణ, విజయ్, వారిని మీద ఆ రోజు ఆ మరణాలు జరిగిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. వారు ఇది గమనించాలి. ఏదైనా ఉండేలా ఉంటే ఆ కేసును కూడా వారు రీఓపెన్ చేయించేలాగుంటే అతను మేలు చేసినట్టు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఆ అక్రమాలు, అన్యాయాలు జరగనివ్వం, మేము నిష్పక్షపాతంగా ఉంటాం, తప్పు ఎవరు చేసినా సరే వారిని శిక్షించేటటువంటి ద్వారంతో ఈ ప్రభుత్వం ఉంటుంది అని మీరు తెలియడం జరుగుతుంది. మీ అబ్బాయికి అబ్బాయి ఉన్నారు, మీరు ఏం సంకేతాలు ఇస్తున్నారు? మీరు ఒకరిని కంటారు, మీ కొడుకు ఒకరిని కంటారు, మీరేమో ప్రజలందరినీ కూడా మీరు పిల్లలకి అల్లండి అంటారు. ఇవన్నీ కూడా క్రిమినల్ బ్రెయిన్తో మీరు ఉన్నటువంటి ఈ ఆలోచనలు కానివ్వండి, ఈ నడవడిక కానివ్వండి రాష్ట్రానికి మేలు జరగదు, అలాగని మీ కుటుంబానికి కూడా మేలు జరగదు. ఈరోజు ఏదో గడిచిపోతుంది. ఇవన్నీ కూడా కాలం ఎవరిని వదలదు, విడిచిపెట్టదు. అక్రమ కేసులు అవి పెట్టేలాగుంటే ఎవరు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, 111 వర్తించదు పోసాని కృష్ణమురళి గారి కేసులో, కోర్టు కూడా చెప్పింది. అయినప్పటికి కూడా మీరు వారిని అరెస్ట్ చేశారు అంటే మీరు ఎంత బ్లండ్గా భారత రాజ్యాంగాన్ని కాలదోస్తూ అధికార దుర్వినియోగం పాల్పడుతూ మీరు 3 పార్టీలను కూడా మీ చేతిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్బంధించే విధంగా మీరు పనిచేస్తున్నారు. ఇది మంచి కాదు, మీకు కూడా మంచి జరగదని ఈరోజు తెలియచేసుకోవడం జరుగుతోంది. గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 6 నెలలు తిరగకముందే అన్ని పథకాలు ఇచ్చి ప్రజల యొక్క మన్నలు పొందారు, ప్రజలందరికీ సహకారం చేశారు. ఈ రోజుకి 8 నెలలు అయినా సరే కూటమి ప్రభుత్వం ఒక్క పథకము కూడా జనాలకి ఇవ్వలేదు. నమ్మి ఓటేసినందుకు ప్రజలందరినీ కూడా వీధిని పెట్టారు. మరి రేపో మాపో అమ్మఒడి అంటున్నారు, అది కూడా ఇస్తారో లేదో నమ్మకం లేదు. ప్రజలు నమ్మి ఓటేసినందుకు బాగా బుద్ధి చెప్పారని బయటకు చెప్పలేక వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయని ప్రజలే నోరు మూసుకొని ఊరుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక మీదట పాలన చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క రెడ్ బుక్లో రాసుకున్న విధానాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీద కక్ష సాధింపే చేస్తుంది. కానీ ప్రభుత్వం పాలన మీద ఎటువంటి దృష్టి కూడా పెట్టలేదు. ఇట్లాగా అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందులు అయితేనేమి, ఇచ్చాపురం అయితేనేమి, తర్వాత మన విజయవాడ అయితేనేమి వెళ్ళినందుకు జనాలు బ్రహ్మరథం పట్టారు. మరి రాబోయే రోజుల్లో ఇట్లాగే జరిగినట్టయితే ప్రభుత్వం రేపు రాబోయే జమినీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీకి తప్పకుండా పట్టం కడతారని
కోరుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజల పాలన చేయాలని, రెడ్ బుక్ పాలన కాదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.